Hey everyone, welcome back to VD Gadgets and Locks. ఏఐ సిరీస్లో ఒక ఎపిసోడ్ అనమాట. మీలో చాలా మంది ఎక్సెల్ యూజ్ చేస్తుంటారు కదా. సో ఆ ఎక్సెల్లో మనం చార్ట్స్ క్రియేట్ అయితే చేద్దాం. ఈరోజు కొంచెం డేటా తీసుకొని ఆ డేటా యూజ్ చేసుకొని మనం చార్ట్స్ అయితే క్రియేట్ చేద్దాం. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఉంది కదా, సో వీళ్ళు మైక్రోసాఫ్ట్ కోపైలట్ని ఎంఎస్ ఆఫీస్లో ఇంక్లూడ్ చేశారనమాట. అన్ని చోట్ల కోపైలట్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో మనం దాన్ని యూస్ చేసి ఆ ఏఐని యూస్ చేసి కూడా మనం చార్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ప్రాంప్ట్ ఇచ్చామంటే ఈజీగా అది మన డేటాని డేటాని ఐడెంటిఫై చేసి దాంతో ఈజీగా చార్ట్స్ అయితే రెడీ టు యూస్ చార్ట్స్ అయితే మనకి ఇస్తుందన్నమాట. అది ఎలా యూస్ చేయాలో ఒకసారి చూపిస్తాను పదండి. ఎక్సెల్ షీట్ అయితే ఓపెన్ చేసినా ఇక్కడ మనకి 3 months డేటా ఉందన్నమాట. సేల్స్ కి సంబంధించిన డేటా ఇది. సో నేమ్స్ ఉన్నాయి ఇక్కడ, జనవరి మంత్ సేల్స్, ఫెబ్ మంత్ సేల్స్ అండ్ మార్చ్ సేల్స్. సో 3 months సేల్స్ డేటా అయితే మన దగ్గర ఉంది. సో ఇది ఒక డమ్మీ డేటా అనమాట. ఈ చార్ట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, చార్ట్స్ యూజ్ చేసేది ఎక్సెల్లో మనకు ఎందుకు యూజ్ చేస్తామంటే విజువలైజేషన్ కోసం. సో మనం ఇలా డేటా ఇలా ఉంది, ఇప్పుడు ఇది ఒక టేబుల్ ఫార్మాట్లో ఉంది డేటా ఇది మనకి. సో ఇలా చూస్తే మనకి చూడ్డానికి అంతగా అనిపించదు అనమాట. సో దీన్ని విజువలైజేషన్ చేయాలంటే చార్ట్స్ యూజ్ చేయొచ్చు అనమాట. మనం చార్ట్స్లో కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ అయితే ఉంటాయి. సో మనకి ఏది షూట్ అవుతుందో మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చార్ట్స్ని మాన్యువల్గా అంటే మనకు ఓన్గా మనకి నచ్చిన చార్ట్స్ అయితే మనం ఇన్పుట్ అయితే చేయొచ్చు. ఒకసారి చూద్దాం పద, చార్ట్ ఎలా చూపిస్తాం. సో ఫస్ట్ మనం ఏ డేటాకి అయితే చార్ట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని మొత్తం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను డేటా అయితే సెలెక్ట్ చేసిన. సో మనకి ఇన్సర్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇన్సర్ట్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకి చార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ చార్ట్స్ ఉంటాయి. ఇది కాలం చార్ట్. దీంట్లో కూడా మనకి మళ్ళీ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 2D కాలం చార్ట్ అని ఒకటి, అండ్ పక్కలో ఇది చూసామంటే స్టాక్డ్ కాలం చార్ట్. ఇది 100% స్టాక్డ్ అనమాట. మనం సింపుల్ 2D క్లస్టర్డ్ కాలం చార్ట్ అయితే యూజ్ చేద్దాం. సో ఇది సెలెక్ట్ చేసినాను. సో ఇప్పుడు మనం చార్ట్ అయితే ఇన్సర్ట్ చేసాము. ఈ సేమ్ డేటా ఇక్కడ చార్ట్ ఫార్మాట్లో మనకి హైలైట్ అవుతుంది. సో ఇది కొద్దిగా పెద్ద చేద్దాం చార్ట్ని. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం చూసామంటే మనం చార్ట్ అయితే ఇన్సర్ట్ చేసాం. సో ఈ చార్ట్ ఈ చార్ట్ దీనికి ఒక టైటిల్ అనేది ఉంటుంది. చార్ట్ టైటిల్ అనేది మనం మాన్యువల్గా పెట్టాలా. సో ఇప్పుడు దీనికి టైటిల్ అయితే పెట్టినాం. టైటిల్ చూసానంటే తెలిసింది, ఓకే ఇది టోటల్ సేల్స్ ఆఫ్ జాన్ అండ్ ఫిబ్రవరి 3 months టోటల్ సేల్స్ అనమాట. ఇవి ఎవ్రీ మంత్ది. సో అర్థమవుతుంది అనమాట ఎవరికైనా చూసే వాళ్ళకి. సో ఇక్కడ డేటా పాయింట్స్ అయితే మనకు కావాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పర్సన్ 1 ఉంది. సో బార్ అయితే చూపిస్తుంది. ఇక్కడ పెడితే మాత్రం మనకి టోటల్ సేల్స్ అనేది చూపిస్తుంది వాల్యూ వచ్చి. సో ఇప్పుడు జనవరి మంత్లో ఎన్ని సేల్స్ చేసినారు పర్సన్ 1 అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి రెడీమేడ్ డేటా లేదు, విజిబిలిటీ అయితే లేదు. సో ఇక్కడ మనం కర్సర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామంటే సో మనకి చూపిస్తుంది అది. సో ఇలా కాదు, మనకి రెడీమేడ్ కావాలంటే మనం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంటుంది. సో మనం ఇక్కడ యాక్సిస్ టైటిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ వై యాక్సిస్ టైటిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. చూడండి ఇక్కడ ఇప్పుడు అది యాక్సిస్ టైటిల్స్ అయితే పెట్టినాను కదా, ఇక్కడ కింద యాక్సిస్ టైటిల్స్ వచ్చాయి కదా. సో ఇది పర్సన్ యూజర్ నేమ్స్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ టోటల్ సేల్స్ అని పెట్టచ్చు. సో పెడదాం ఉండండి ఇది అది కూడా. సో అది ఇప్పుడు మనం దీన్ని కలర్స్ అవంతా నార్మల్ యూజువల్ ఇక్కడ మనం చేంజ్ చేస్తాం కదా, అవి చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. మీకు టోటల్ సేల్స్ అయితే కనిపించలేదు కదా, సేల్స్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ డేటా లేబుల్స్ అని ఉంది కదా. సో డేటా లేబుల్స్ అని సెలెక్ట్ చేసామంటే ఇక్కడ టోటల్ సేల్స్ అయితే పాపులేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ పెట్టుకున్నా కూడా ఇవి మ్యాక్సిమం నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకోసం మిక్స్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి ఇవి సరిగా కనిపించడం అంటే మధ్య అయినట్టు కనిపిస్తుంది కదా డేటా వాల్యూస్ అంతా. సో మనం ఈ చార్ట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం విజువలైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఇది ఈ మాన్యువల్గా చేస్తే ఇలా ఉంటుందన్నమాట మనకి. సో ఇలా కాదు, మనం ఏఐని యూజ్ చేసి అయితే కూడా బిల్డ్ చేయొచ్చు అనమాట చార్ట్ అనేది. సో మనం దానికి సపరేట్గా మనం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లేకపోతే చాట్ జీపీటీ అలా వెళ్ళని అవసరం అయితే ఏమి ఉండదు. సో ఇక్కడే సింపుల్గా మనకి ఎక్సెల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు దీని అయితే డిలీట్ చేసేస్తాయి చార్ట్. సో మనం ఇక్కడ హోమ్లోకి వచ్చామంటే ఇక్కడ రైట్ సైడ్ చూసారా కోపైలట్ అని ఉంది. కోపైలట్ని ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్లో ఇంక్లూడ్ చేసినారు అనమాట. సో మనకి ప్రతి చోట కోపైలట్ అయితే ఇప్పుడు ఇన్బిల్ట్గా వస్తుంది. మనం బయట ఎక్కడ వెళ్ళని అవసరం లేదు. సో ఇప్పుడు మనం కోపైలట్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా, సో కోపైలట్ ఈ ఫైల్ని అయితే ఇక్కడ తీసుకునింది అనమాట. సో మనం ఏ ఫైల్ అయితే వర్క్ చేస్తున్నామో ఆ ఫైల్ని ఇక్కడ తీసుకునింది. ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి ఎడిట్ చేయమంటే సో కరెంట్ మనం ఏ వర్క్ బుక్ అయితే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ బుక్ని ఎడిట్ అయితే చేస్తుంది అనమాట. ఇది మనం డేటా సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు డేటా సెలెక్ట్ చేసిన. సో ఇప్పుడు ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇద్దాం. సో ఇప్పుడు ప్రాంప్ట్ అయితే టైప్ చేసిన, ఇక్కడ నేను ఏమైనా టైప్ చేసినా క్రియేట్ ఏ కాలమ్ చార్ట్ ఫర్ సెలెక్టెడ్ డేటా
చార్ట్ షుడ్ బి అట్రాక్టివ్. సో ఇంతే సింపుల్ అనమాట. సో నాకేం కావాలో అది జస్ట్ టైప్ చేసిన ఇక్కడ. సో ప్రాంప్ట్ అయితే ఇచ్చాము, కోపైలట్ రీడ్ చేస్తుంది ప్రాంప్ట్ అని మన ప్రాంప్ట్. సో మనం ఇచ్చిన మెసేజ్ని కోపైలట్ రీడ్ చేసుకొని థింక్ చేస్తుంది, అంటే వర్క్ అయితే చేస్తుంది. సో చూసారా, చాట్ రెడీ అయిపోయి కూడా వచ్చేసింది. సో ఇక్కడ మనకి మెసేజ్ ఇచ్చింది. ఇప్పుడు ఏమేమి చేసిందో చేంజెస్, ఇప్పుడు ఏమేమి యూస్ చేసిందో అవంతా మనకి ఇక్కడ మెసేజ్ ఫార్మాట్ కూడా ఇచ్చింది. చార్ట్ టైప్ కస్టర్డ్ కాలం చార్ట్, షోయింగ్ సేల్స్ కంపారిజన్ అక్రాస్ జాన్, ఫిబ్రవరి, మార్చ్. టైటిల్ చూడు, ఇక్కడ మనం అప్పుడే మనం చేసిన దానికి టైటిల్ అయితే మనమే ఇచ్చినాము, బ్యాక్గ్రౌండ్ మనం ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ చూసారా, టైటిల్ కూడా మంత్లీ సేల్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పి అదే బోల్డ్లో ఇచ్చింది, కలర్ కోడింగ్ కూడా ఇచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ కూడా మనకి లైట్ గ్రే చార్ట్ ఏరియా అని వచ్చింది. సో బార్డర్ కూడా వచ్చింది. సో లెజెండ్స్ కూడా మనకి పెట్టింది. ఇవే లెజెండ్స్ అంటే ఇవి టోటల్ సేల్స్ ఏది డేటా, మనం ఏ డేటా రెఫర్ చేస్తున్నాం అనేది. సో గ్రిడ్ లైన్స్ కూడా యాడ్ చేసింది చూసారా. సో సెల్ వచ్చి F2లో ఫేస్ చేసింది అనమాట. సో ఇక్కడ కరెక్ట్గా F2లో ఫేస్ చేసింది. ఇప్పుడు మనం దీన్ని అంటే మనకు జస్ట్ మనం ఏం చేంజ్ అయిన అవసరం, అంటే ఇలాగ కూడా సెండ్ చేసుకోవచ్చు రెడీమేడ్గా. మనం ఇది మనకి AI క్రియేట్ చేసి ఇచ్చిన చార్ట్. సో చూసారా, సింపుల్గా ఒక చిన్న ప్రాంప్ట్, ఒక చిన్న మెసేజ్తో మన డేటాను మొత్తం విజువలైజేషన్ అయితే చేసి ఇచ్చేసింది విత్ ఇన్ మినిట్స్ అనమాట. ఒక 1 minute మనకి డేటా, మనకి చార్ట్ అయితే క్రియేట్ చేసి మన ముందర అయితే పెట్టిందనమాట ఈ కోపైలట్. సో అలాగే ఈ చార్ట్ అనే కాదు, మీకు ఏమైనా ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వర్క్ చేస్తుంటారు, మీకు ఏదైనా ఒక ఫార్ములా క్రియేట్ చేస్తుంటారు ఏదైనా. సో సడన్గా మీకు ఫార్ములాలో డౌట్ వచ్చింది, లేకపోతే అక్కడ స్టక్ అయిపోయారంటే ఈ AI ఫీచర్ని యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలా కాదు, ఇంకా మనం ఈ AI యూజ్ చేసి ఇంకా చాలా బిల్డ్ అయితే చేయొచ్చు అనమాట. మనం ఎలాంటి ఫార్ములా మనమేం రాయని అవసరం లేదు, అదే ఫార్ములా కూడా రాస్తుంది. సో ఫ్యూచర్లో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ ఈ వీడియో అయితే ఇంత. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఏఐని యూజ్ చేసి చార్ట్స్ అయితే సింపుల్గా ఎలా బిల్డ్ చేసాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఎవ్రీవన్.